వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. నేను పద్మిని. సో ఈ రోజు మనం ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ గురించి తెలుసుకోబోతున్నాము. సో ఈ రోజు మనం వచ్చేసాం బీబీ నగర్కి. బీబీ నగర్ అనేది ఎంత శరవేగంగా రియల్ ఎస్టేట్ పెరుగుతోందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అందున ఇక్కడ ఎయిమ్స్ నా వెనకాల చూస్తున్నారు కదా, బీబీ నగర్ ఎయిమ్స్ దగ్గరే ఉన్నాను. ఎయిమ్స్ గురించి చెప్పాలి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలా పెద్ద ఎత్తున ఎయిమ్స్ని డెవలప్ చేస్తూ ఉంది. అలాగే రెండో విడత నిధులు కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. చాలా శరవేగంగా ఎయిమ్స్కి సంబంధించిన వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అవుతున్నాయి. సరే, ఈ ఎయిమ్స్కి అతి చేరువలోనే ఈరోజు మనం చూడబోతున్నటువంటి ప్రాజెక్ట్ కూడా ఉంది. మరి వెళ్తూ ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. లెట్స్ గో. సో బీబీ నగర్ ఎయిమ్స్ దాటిన తర్వాత టౌన్ మీదుగా మనం జర్నీ చేసిన తర్వాత ఇప్పుడైతే మనం బీబీ నగర్ అర్బన్ ఫారెస్ట్ పార్క్ దగ్గరికి చేరుకున్నాము. ఇది మొత్తం 380 ఎకరాల్లో ఉన్నటువంటి ఫారెస్ట్. అర్బన్ ఫారెస్ట్ ఇది హెచ్ఎండిఏ డెవలప్ చేస్తున్నటువంటి ఫారెస్ట్. సో ఆబ్వియస్గా ఫారెస్ట్కి ఆనుకునే ఉంది ఇవాళ మనం చూడబోతున్నటువంటి వెంచరు. సో డెఫినెట్గా చాలా పొల్యూషన్ ఫ్రీ ఏరియాగా దీన్ని ఖచ్చితంగా మనం చూడొచ్చు. చాలా గ్రీనరీ ఉంటుంది, పొల్యూషన్ ఫ్రీగా ఉంటుంది. సో ఈరోజు మనం చూడబోతున్న వెంచర్కి ఇది ప్రధానమైన హైలైట్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మరి వెళ్దాం ఆ వెంచర్కి. లెట్స్ గో. ఎస్, మనం వచ్చేసాం. ఈ రోజు మనం చూడబోతున్నటువంటి ప్రాజెక్ట్కి ఇది యంగ్ ఇండియా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ చేపట్టినటువంటి నేచర్ వాక్ రెసిడెన్షియా అనే వెంచరు. సో ఇదన్నీ డెవలప్మెంట్స్ అన్నీ చేస్తూ ఉంది ఈ ప్రాజెక్ట్. సో లోపలికి వెళ్ళి అసలు ఏమేమి డెవలప్మెంట్స్ ఇస్తున్నారు, అసలు ఎలా ఉంది వెంచర్ అనేది చూద్దాం. సో స్టార్టింగ్లో మనం చూసుకుంటే ఇది ఆర్చ్ ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతోంది. డెవలప్మెంట్స్ అయితే చాలా శరవేగంగా జరుగుతున్నాయనే చెప్పుకోవచ్చు. సో ఈ వెంచర్లో ఉన్నటువంటి ప్రధానమైన హైలైట్ పాయింట్ ఏంటి అంటే ఇది మాస్టర్ ప్లాన్లో ఉన్నటువంటి 60 feet రోడ్డు. ఇరువైపులా కూడా ఈ నేచర్ వాక్ రెసిడెన్షియా వెంచర్ ఉంది. ఇటుపక్క ఉంది, అటుపక్క కూడా ఉంది. డెఫినెట్గా ఇది వన్ ఆఫ్ ద హైలైట్స్ అని చెప్పుకోవచ్చు. మరి ఒక్కసారి లోపలికి వెళ్దామా, రండి. ఎస్, లోపలికి వచ్చేసాం మనం. ఈ ప్రాజెక్ట్ మొత్తం 11 acresలో డెవలప్ చేస్తున్నటువంటి ప్రాజెక్ట్. అలాగే హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ఉన్నటువంటి ప్రాజెక్ట్. అలాగే ఇక్కడ రోడ్ డివైడింగ్ కూడా జరిగిపోయింది. రోడ్ కన్స్ట్రక్షన్స్కి కూడా డెవలప్ చేయడానికి రెడీగా ఉంది. సో ఈ రోడ్స్ ఒకసారి చూసుకుంటే ఇది 40 feet రోడ్, ఇంటర్నల్ రోడ్స్ 30 feet వచ్చాయి. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అయి ఉంది. పోల్స్ అన్ని వేసేసి ఎలక్ట్రిసిటీ కూడా వర్క్ కూడా అయిపోయి ఉంది. సో కంపెనీ చెప్తున్న మాట ఏంటంటే మరొక 2-3 నెలల్లో కంప్లీట్ డెవలప్మెంట్స్ అన్నీ కూడా అయిపోతాయి అని చెప్తుంది. ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూసుకుంటే డ్రిప్ ఇరిగేషన్ కి కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్ మొదలు కాబోతోంది. సో పైప్స్ అవన్నీ కూడా ఇక్కడే వచ్చి ఉన్నాయి కాబట్టి డ్రిప్ ఇరిగేషన్ ని కూడా కంప్లీట్ గా ఇవ్వబోతున్నారు. అలాగే ఈ ఫుట్ పాత్ కి సంబంధించి ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. కర్బింగ్ స్టోన్స్ కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్ కి పెట్టి ఉన్నారు. అన్ని ఒక ఫార్మేషన్ లో అయితే ఉంది. ఇక ప్లాట్ సైజ్ గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే 150 square yard మినిమం, అలాగే 150, 167, 200 and 400 square yards లో కూడా ఇక్కడ ప్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో అక్కడంతా ప్లాట్ టు ప్లాట్ మార్కింగ్ కూడా జరిగిపోయింది, మనం చూడొచ్చు. సో మొత్తం వెంచర్కి కాంపౌండ్ వాల్ కూడా వచ్చింది. మొత్తం వెంచర్ అంతా కూడా కాంపౌండ్ వాల్ ఉంటుంది. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎలక్ట్రిసిటీ పని అయిపోయిందని చెప్పి ఉన్నాం కదా. సో ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ వచ్చింది. ఇక రోడ్స్ విషయం ఇందాక యాజ్ ఐ ఆల్రెడీ సెడ్ 40 feet రోడ్స్, అలాగే ఇంటర్నల్ రోడ్స్ 30 feet. కాకపోతే సిసి రోడ్స్ని కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. దానికి సంబంధించిన వర్క్ కూడా ప్రారంభమైంది. సో ఇక వాటర్కి సంబంధించి వాటర్ ట్యాంక్ కన్స్ట్రక్షన్ కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఆ పని కూడా మరి ఒక 1-2 monthsలో కూడా ఆ వర్క్ కూడా కంప్లీట్ అవుతుంది అని చెప్తుంది కంపెనీ. హార్వెస్టింగ్ పిట్స్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ కూడా జరుగుతూ ఉంది. ప్రతి ప్లాట్కి కూడా జరుగుతుంది. అలాగే అకార్డింగ్ టు హెచ్ఎండిఏ నార్మ్స్ అన్ని ఎమ్యూనిటీస్ని అయితే ఈ వెంచర్ ఇక్కడ మనకి అందిస్తుంది. అందులో భాగంగానే పార్క్స్ ప్రత్యేకించి ఒక 10% ల్యాండ్ అయితే వదలడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ పార్క్స్ని కూడా చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్ట్ చేయబోతోంది యంగ్ ఇండియా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్. సో లొకేషన్ హైలైట్స్ గురించి అండ్ కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ వెంచర్ జస్ట్ బీబీ నగర్ చౌరస్తా నుంచి 3 kilometers దూరంలోనే ఉంది. అలాగే వరంగల్ హైవే కూడా 3 kilometers దూరంలోనే ఉంది.
సో కనెక్టివిటీ వైజ్ చాలా దగ్గరలోనే ఉన్నాము అని చెప్తుంది యంగ్ ఇండియా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్. అలాగే ఇది హెచ్ఎండిఏ లిమిట్స్లో, అలాగే హెచ్ఎండిఏ అప్రూవ్డ్ వెంచర్. కాకపోతే ఇక్కడున్న రేట్స్ మాత్రం డిటిసిపి రేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రేట్స్లోనే ఇక్కడ మన ప్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయని చెప్తుంది కంపెనీ. నెక్స్ట్ లెవెల్లోనే అప్రిసియేషన్ కూడా ఉంటుంది, ఎందుకంటే సరౌండింగ్స్ అనేవి డెఫినెట్గా చాలా బాగా డెవలప్ అవుతుంది. ఎందుకంటే హెచ్ఎండిఏ లిమిట్స్లో ఉన్నటువంటి వెంచర్ కాబట్టి చాలా ఫాస్ట్గా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది సరౌండింగ్ ఏరియా మొత్తం. ఆబ్వియస్గా అప్పుడు ప్లాట్స్ కూడా అప్రిసియేషన్ కూడా పెరుగుతుంది అని చెప్తోంది యాజమాన్యం. అలాగే ఓఆర్ఆర్ కూడా జస్ట్ 13 కిలోమీటర్స్ దూరంలోనే ఉంది ఈ వెంచర్. మరి నేచర్ వాక్ రెసిడెన్షియల్ వెంచర్ గురించి యంగ్ ఇండియా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజేందర్ రెడ్డి గారు ఏమంటున్నారో వారి మాటలోనే చూద్దాం. ఇప్పటివరకు యంగ్ ఇండియా నుంచి 14 ప్రాజెక్ట్స్ మనం రివీల్ చేయడం జరిగింది. ఈ 14 ప్రాజెక్ట్స్లో బీబీ నగర్ పరిసరాల్లోనే 12 ప్రాజెక్ట్స్ చేశాం మనం. తర్వాత భువనగిరి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ రేడియస్లో 2 ప్రాజెక్ట్స్ చేశాం మేడం. ఫస్ట్ నుంచి నా మోటో ఏంటంటే, ఇవాళ హైదరాబాద్లో ఏ రోడ్డు తీసుకున్నా కూడా రియల్ ఎస్టేట్ అనేది 100 కిలోమీటర్స్ దాటిపోయింది. బీబీ నగర్ అనేది నాకు ఒక మంచి ల్యాండ్ మార్క్. బీబీ నగర్ నుంచి మీరు రైట్ సైడ్ తీసుకుంటే 2-3 కిలోమీటర్స్ రేడియస్లో మా ప్రాజెక్ట్స్ అన్నీ ఉన్నాయి. అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తీసుకునేది ఏంటంటే, సిటీ అనేది న్యాచురల్గా పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఉప్పల్ అయిపోయింది, గట్కేసరికి వచ్చాం. ఈసీఎల్ అయిపోయింది, నాగారం వచ్చాం. నాగారం అయిపోయింది, యమునంపేట వచ్చాం. యమునంపేట అయిపోయింది, గట్కేసరికి వచ్చాం. గట్కేసర్ తర్వాత నెక్స్ట్ ఔషాపూర్, నెక్స్ట్ బీబీ నగర్. అంటే సిటీ అనేది న్యాచురల్గా ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే గట్కేసర్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఔషాపూర్ వచ్చారు. ఔషాపూర్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ బీబీ నగర్ వస్తారు. లేదు మనం గట్కేసర్లో కానీ, ఉప్పల్లో కానీ, ఏస్రావు నగర్లో కానీ ఇన్వెస్ట్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ కస్టమర్స్ అక్కడ ఉండరు. ఎందుకంటే అక్కడ గజం వచ్చేసి ఈరోజు 50,000 నుంచి ₹1,00,000 అయిపోయింది. అక్కడ ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు ఉండరు. అక్కడ ల్యాండ్ కొనుక్కునే ప్రతి వ్యక్తి కూడా ల్యాండ్ కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలనే ఆలోచనతో కొంటారు. కొంచెం ముందుకు వచ్చారనుకోండి, ఇప్పుడు మా ఏరియా బీబీ నగర్కి వచ్చారనుకోండి, ఇక్కడ బీబీ నగర్ సరౌండింగ్స్లో గజం వచ్చేసి మీకు 10,000 నుంచి 70,000 వరకు దొరుకుతుంది. ఇక్కడ మనం రైట్ ప్లేస్ చూసి ఇన్వెస్ట్ చేసామనుకోండి, ఒక 5 to 10 years మీరు వెయిట్ చేయగలిగితే ఇక్కడ 50,000 నుంచి ₹1,00,000 అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. బీబీ నగర్లో ఈ రోజు చూసుకుంటే మనం 25,000 మంది ఓటర్స్ ఉన్నారు, 8,000 వరకు హౌసెస్ ఉన్నాయి. అక్కడ గజం వచ్చేసి 20,000 నుంచి ₹70,000 ల్యాండ్ కాస్ట్ ఉంది. అక్కడ మంచి 10 స్కూల్స్ ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, మెట్రో రైల్వే స్టేషన్ ఉంది. ఇటు వరంగల్ కానీ, ఇటు వైజాగ్ కానీ స్టేషన్ బీబీ నగర్, ఎంఎంటీఎస్, నెక్స్ట్ మెట్రో. ఇది కాకుండా మనకు బీబీ నగర్లో మనం చూసుకుంటే మేడం పక్కనే ఎయిమ్స్ హాస్పిటల్ వచ్చింది. 250 acresలో 50,000 crores ఇన్వెస్ట్మెంట్. అది కాకుండా టెక్స్టైల్ పార్క్ ఒకటి వస్తుంది. అది కాకుండా సిసిఎంబి ప్రపోజల్ ఉంది, క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రపోజల్ ఉంది. ఇవి కాకుండా బీబీ నగర్లో ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వడానికి మీరు చూసుకుంటే ఈ రోజు అక్కడ బ్యాంబిడో ఇండస్ట్రీ కానీ, హిండ్వేర్ కానీ, ఎంఎస్ఎన్ ఫార్మా కానీ మంచి ప్రాజెక్ట్స్ అక్కడ ఉన్నాయి. అక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది ఆల్రెడీ ఉన్నారు, ఇంకా పెరుగుతూ ఉన్నారు. ఇది కాకుండా బీబీ నగర్ నుంచి మీరు 10 నిమిషాల దూరంలో ఔటర్ రింగ్ రోడ్కి వెళ్ళిపోవచ్చు. బీబీ నగర్ నుంచి 11 కిలోమీటర్ల దూరంలో ఇన్ఫోసిస్ హబ్ కానీ, ఐటీ రహేజా పార్క్ కానీ, సింగపూర్ టౌన్షిప్ కానీ, ఆ సరౌండింగ్స్లో చాలామంది విల్లా ప్రాజెక్ట్స్ కానీ, అపార్ట్మెంట్స్ కానీ, గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా అక్కడ ప్రమోట్ చేయడం జరుగుతుంది. అక్కడ ఈరోజు మీరు గజం చూసుకుంటే 25 నుంచి 50,000 ఉంది. ఇవాళ బీబీ నగర్ వస్తే మీకు 10,000 నుంచి ₹70,000 దొరుకుతుంది. కాబట్టి ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేయడం రైట్ టైం. ఇప్పుడు బీబీ నగర్ టౌన్ నుంచి మనం ఇప్పుడు కూర్చున్న ప్రాజెక్టులు చూసుకుంటే కేవలం 3 కిలోమీటర్స్. ఈ 3 కిలోమీటర్స్ రేడియస్లో మనకు వచ్చేసి మన సైట్కు 1 కిలోమీటర్ రేడియస్లో ఫారెస్ట్ అర్బన్ పార్క్ అని 380 acresలో డెవలప్ చేయడం జరిగింది. ఒకటి గ్రీన్ జోన్ ఉంటుంది, రెండోది మన ఫ్యూచర్లో వాటర్ ప్రాబ్లమ్స్ రావు. ఇంకోటి ఏంటంటే ఇవాళ ఇక్కడ ఇల్లు కట్టుకున్న మన బీబీ నగర్ పైన డిపెండ్ అయ్యి మన ఫ్యూచర్లో చక్కగా స్కూల్స్, కాలేజీలు, హాస్పిటల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి చక్కగా ఇల్లు కట్టుకొని మనం వెళ్ళొచ్చు. సిటీకి వెళ్ళాలన్నా కూడా మెట్రో కనెక్టివిటీ కూడా ఉంది. సో చూసారు కదండి, బీబీ నగర్లో మరొక వెంచర్తో మన ముందుకు వచ్చింది యంగ్ ఇండియా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్. మరి తక్కువ బడ్జెట్లో మనం ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి పర్ఫెక్ట్ చాయిస్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మరి ఇందులో మీరు ఇన్వెస్ట్ చేయాలన్నా, ఒకసారి విజిట్ చేయాలన్నా కంపెనీని కాంటాక్ట్ చేయండి. మరో వెంచర్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.